అందరికీ నమస్కారం. ఈరోజు కొరియన్ కనకరాజు సినిమా రిలీజ్ అయింది. ప్రీమియర్ అనమాట. వరుణ్ తేజ్, రీతికా నాయక్, సత్య వీళ్ళు నటించినటువంటి చిత్రం. మేర్లపాక గాంధీ దర్శకత్వం అన్నమాట. సినిమా ట్రైలర్ కూడా బాగుంది. సో కామెడీ హారర్ జోన్ సినిమా అనమాట. సో కామెడీ హారర్ అనేది బాగా మనకి తెలుగు టాలీవుడ్లో మంచి హిట్ అయిన, టాలీవుడ్ బాలీవుడ్ అన్ని చోట్ల బాగా హిట్ అయినటువంటి జానర్. సో ట్రైలర్ బాగుంది. సో సినిమా చూస్తే ఇదంతా అనంతపూర్ జిల్లాలో పెనుగొండలో జరుగుతుంటుంది అనమాట. మన కియా ఫ్యాక్టరీ దాని చుట్టూరు. సో హీరో వచ్చి కనకరాజు అక్కడ చెక్క భజన చేసుకునే బృందంలో ఒక అతను అనమాట. మన పక్కన రియాజు, అలాగే మన వెంకటగిరి యూట్యూబరు సురేష్, ఇతను కూడా ఉన్నారు. సురేష్కి ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటా నాకు తెలిసి. రియాజ్ ఈ మధ్య కొన్ని సినిమాలు కనిపిస్తూ ఉన్నాడు. సో పెనుగొండలో ఉంటుందన్నమాట. హీరోయిన్ వచ్చి కియాలో పనిచేస్తూ ఉంటుంది. సో ఏమవుతుందంటే కొరియాలో ఒక అతను చనిపోతాడు. అతని ఆస్తికలు ఇవన్నీ కూడా ఒక బాక్స్లో, ఒక చిన్న బౌల్ గ్లాసులో అనుకోవచ్చు, బ్రాస్ దాంట్లో పెట్టేసి చేస్తారు. అది అక్కడక్కడి నుంచి ఎక్కడో కొరియా నుంచి వచ్చి చివరికి అనంతపురంకి వచ్చి చేరుతుంది అనమాట. సో అలాగా దాంట్లో నుంచి ఆత్మ బయటకు వచ్చి మన కనకరాజులోకి వెళ్ళిపోద్ది. సో అది ఇంకా ఎలాగా కనకరాజు వదిలించుకున్నాడు అన్నది ఈ సినిమా అనమాట. సో ఇంకా అనంతపూర్లో కామెడీగా బాగుంది. ఈ అనంతపూర్ స్లాంగ్ కూడా బాగుంది. అంటే పుష్పాలో మొత్తం చిత్తూరు వాడారు. ఇంకా దీంట్లో అయితే మొత్తం మన అనంతపూర్ యాసని బాగా పట్టుకున్నారు. అంటే మన మేర్లపాక గాంధీ కూడా మన చిత్తూరే. సో ఆ పక్కనే ఊరు కదా, ఇంకా తాడిపత్రి ఇవన్నీ కూడా బాగా పట్టుకున్నారు. యాక్సెంట్ బాగుంది. అంటే కథ ఇవన్నీ ఎక్కడ బోర్ కొట్టల. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి కామెడీగా సరిపోయింది. బేసికల్గా సత్య అతను ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని లేకుండా సినిమా అంతా అతనే పైనేసి లేపుకున్నాడు అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే సినిమాని గుంజాడు. నా వెనకాల ఒక అతను చెప్పాడు, గుంజాడు, కరెక్ట్ వాడి గుంజాడు. హీరోయిన్ కూడా పర్వాలేదు, ఫస్ట్ హాఫ్ వరకు బాగానే పడింది. సెకండ్ హాఫ్లో కొంచెం ఇంకా సత్య వీళ్ళు చేస్తూ ఉంటే బాగా ఎలాగా. సో కొరియాలో యాక్షన్ ఎపిసోడ్లు, కొంచెం గ్యాంగ్స్టరు ఇవన్నీ కూడా కొంచెం బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా మళ్ళీ తమన్ను బాగుందన్నమాట. అది కూడా మంచి సెట్. ఇంకా సత్య వాళ్ళ నాన్నగా బలగం సీను, మళ్ళీ కనకరాజు అన్నగా శ్రీనివాస అవసరాల వీళ్ళు కూడా వస్తారు. స్టోరీ కూడా కొరియాలో మళ్ళీ ఎక్కడో సింగపూర్ వెళ్ళిన అన్న కొరియాలో మళ్ళీ అనుకోకుండా కలుస్తాడు. అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా. స్టోరీ బాగుంది, అంటే ఇంట్రెస్టింగ్గా అటు ఇటు సాగి ఎక్కడ బోర్ కొట్టకుండా అది సాగింది. తర్వాత ఇక ఆత్మని బయట పంపించడానికి వీళ్ళు చేసే పూజలు అవి కొంచెం బాగా కామెడీ అనమాట, సరదాగా ఉంటుంది. తర్వాత క్లైమాక్స్లో ఫైటింగు కొంచెం చిన్నవి అవి అనుకోకుండా బాగానే సెట్ అయ్యింది కథకి. ఇవన్నీ కూడా మొత్తానికి మేర్లపాక గాంధీ మంచి సినిమా తీశాడు, మన చిత్తూరు తిరుపతి క్యాండిడేటే. సో వరుణ్ తేజ్ కూడా చాలా రోజుల తర్వాత మంచి హిట్టే వచ్చింది అంటే చెప్పుకోవచ్చు. ఇక అలాగే సత్య కూడా మంచి సినిమా, మొత్తం రోల్ అంతా తీసుకుని సత్యనే నడిపించాడు. ఈ సినిమా అంతా సత్యదే అని చెప్పుకోవచ్చు, క్రెడిట్ అంతా అతనికే.
అలా పడితే కూడా పర్వాలేదు. ఇంకా రితిక కూడా కొరియన్ అమ్మాయిలాగే ఉంటుంది కొంచెం. సో ఆమె కూడా కొరియాలో మాట్లాడుతుండడం అలా ఇలాగా. నేననే నెట్ఫ్లిక్స్లో ఐ లవ్ కొరియా అని చెప్పి ఒక సినిమా కూడా చూసా. అది కూడా బాగానే ఉంది. ప్రియా ప్రియా తమిళ అమ్మాయిది. అది కూడా ఇంట్రెస్ట్, ఇలా అంటే కొరియా మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అమ్మాయి అనమాట. సో ఓవరాల్గా కొరియన్ కనకరాజు అయితే హిట్ అయిపోయాడు. యాక్చువల్గా మొన్న పెద్ద సినిమా చూసినప్పుడు కూడా సత్యాన్ని ఎందుకు వాడుకోలేదు బుచ్చిబాబు అని అనుకున్నాను నేను. సో సత్యాన్ని వాడుకుని ఉంటే, అంటే ఆ కథ చెప్పే అతను సత్యాన్ని పెట్టుంటే కొంచెం బాగుండేదేమో. అంటే ఆ కామెడీ కూడా మిస్ అయింది ఆ సినిమాలో. సరేండి, ఇంకా అది ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకు అనవసరం కానీ. సో కొరియన్ కనకరాజు చూసేయచ్చు, వెళ్ళండి చూసేయండి.